అప్పటి నుంచి క్యారెక్టర్లో ఉన్న బాగా పట్టేసింది ఇదంతా. కొంచెం ఫ్రీ అవుతా. సో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి మీడియాకి అండ్ శ్రీ విష్ణు అన్నకి. నేను అన్నకి కాల్ కూడా చేయలేదు, ఓన్లీ మెసేజ్ పెట్టా వస్తారా అన్న అని. ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అన్నారు. నువ్వు మంచోడు అన్నా. అండ్ ఈటీవీకి థ్యాంక్స్ చెప్పాలి. యాక్టర్ అయినాక ఎప్పుడో ఒకసారి అనుకుంటాం కదా మన బొమ్మ కూడా పోస్టర్ మీద ఉండాలి అని. పోస్టర్ మీదకి వచ్చింది. మనం కూడా ప్రసాద్ ల్యాబ్ దాటి ఇట్లా ఒక హోటల్లో ప్రీ రిలీజ్ మన సినిమాకి కూడా అయితే బాగుండు అనిపిస్తుండే. ఈరోజు అయింది. అండ్ పలాసకి మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో మొన్న ట్రైలర్ లాంచ్లో అందరూ పాపం వ్రత, పాపం తెరివేరు, పాపం అన్న, పాపం అన్న ముఖం చూస్తేనే పాపం అనిపిస్తుంది ఇవన్నీ చెప్తుంటే నవ్వుకున్నా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఆలోచనలో పడ్డా, ఏంది ఇది నిజంగానే పాపమేమో కదా నేను అని. ఏంటంటే మంచి సినిమా చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని జనం వరకు తీసుకురావడం ఇంకో పెద్ద ఎత్తు అయిపోయింది ఈ రోజుల్లో. మంచి క్యారెక్టర్ చేయడం, మంచి సినిమా చేయడం ఇవన్నీ చేస్తుంటాం, కానీ ఏదో మిస్ అవుతుంది ఆడియన్స్ వరకు తీసుకురావడానికి మనం చేసిన ప్రయత్నం సినిమా అనేది ఎప్పుడు తోలుస్తూ ఉంటుంది. లాస్ట్ 2 ఫిల్మ్స్ పర్టికులర్లీ నేను కొంచెం బాధపడిన మాట వాస్తవం. అందరూ ఇంకా మంచి సినిమా ఇంకా బాగా రీచ్ అవ్వాల్సింది అని. అది మేబీ నేను ఇంకా నేర్చుకోవాలేమో, ఎక్కడో ఏదో వైరల్ కంటెంట్ ఇవ్వాలేమో అన్నది నాకు అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు నేను మేబీ అక్కడ ఇరుక్కుపోయా. ఇప్పుడు సినిమాను అమ్మాలి అంటే, సినిమాని జనాలకు తీసుకెళ్లాలంటే ఏదో స్టంట్ వేయాలి అని. లాస్ట్ ఫిల్మ్ ప్రీ వెడ్డింగే దానికి ఎగ్జాంపుల్. మీడియా సపోర్ట్ చేసింది, రివ్యూ రైటర్సు, క్రిటిక్స్, ఆడియన్సు అందరూ యునానిమస్గా మంచి రేటింగ్స్ ఇచ్చారు, చాలా బాగా పొగిడారు. కానీ జనానికి తెలిసే లోపే థియేటర్లోంచి వెళ్ళిపోయింది. ఓటీటీలో బాగా ఎంకరేజ్ చేశారు, చాలా రిపీటెడ్గా చూశారు, జీవాలు చాలా హ్యాపీగా ఉన్నారు, నాకు మళ్ళీ ఏదైనా నా నెక్స్ట్ సినిమా తీసుకుందాం అనుకుంటున్నారు. ఇదంతా అవుతుంది, కానీ సింగిల్ స్క్రీన్స్ నుంచి వచ్చిన ఏజ్, ఆ ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళం కదా. సో థియేటర్లో సినిమా ఆడితే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ దెబ్బతిన్నాం కాబట్టి ఈసారి మరి సినిమాని జనానికి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అనిపించినప్పుడు ఇట్లే అడుగుతుంటా ఫ్రెండ్స్ని, వెల్ విషర్స్ని, తెలిసిన వాళ్ళని, ఏం చేస్తే జనానికి నా సినిమా తెలుస్తుంది అని. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఐడియా ఇస్తుంటారు కదా. లౌడ్గా, కాన్ఫిడెంట్గా, అగ్రెసివ్గా మాట్లాడు జనానికి తెలుస్తుంది అని. నా బాడీ లాంగ్వేజ్ అది కాదు, నాకు రాదు. అండ్ సింపతిది ఏదన్నా డ్రామా అసలు నాకు వద్దే వద్దు, దాని మీద వచ్చే ఆడియన్స్ అసలు వద్దే వద్దు. అండ్ ఇంకొకరు కూడా చెప్పారు ఏంటంటే, ఏదన్నా కాంట్రవర్షియల్గా మాట్లాడు అని. నాతో అయ్యే పని కాదు. సో ఇవన్నీ అయిపోయినాయి. ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్ మళ్ళీ. నాలా చాలామంది యాక్టర్స్ ఉండొచ్చు, మంచి సినిమా చేయాలి, మంచి యాక్టింగ్ చేయాలి, కానీ ఎలా సినిమాని జనం వరకు తీసుకెళ్ళాలి, ఎలా అమ్మాలి, ఎలాంటి స్టేట్మెంట్స్తో, కాంటెంట్తో, వైరల్ కాంటెంట్తో సినిమాని జనాల్లో ఉంచగలుగుతాం ఆ పర్టికులర్ టైంలో అన్నది చాలామందికి తెలియపోవచ్చు. అండ్ నేర్చుకుంటున్నాను, కమెంట్స్ చూస్తున్నాను, అప్పుడప్పుడు చదువుతున్నాను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, అక్కడక్కడ. అన్న నువ్వు మంచి సినిమాలు చేస్తావు కానీ నీ సినిమా వచ్చిందని కూడా తెలియదు అన్న మీద వచ్చినప్పుడు అని. ఇందాక మనకి ఎల్ఈడి మీద కూడా వేశారు, మంచి సినిమా చేస్తావు కానీ పబ్లిసిటీ చేయి, జనానికి ప్రమోట్ చేయని. ఈ సినిమాకి ఏది పడితే అది చేశాను. జనంలోకి రావడానికి ఈ క్యారెక్టర్లో ఉండి కథకు దగ్గరగా ఉండే అన్ని రకాల ప్రమోషన్స్ చేశాను. ఎక్సెప్ట్ రోహన్ది కొంచెం దూరం వచ్చింది తప్ప మిగతా అన్నీ కూడా సినిమాకి దగ్గరగా ఉండే, జట్కా పంచాయతీ వరకు. సో ఈసారి జనానికి ఈ సినిమా వస్తుందని తెలిసిందని నమ్ముతున్నాను నేను. అండ్ నేను ఆడియన్స్కి ఒకటే చెప్పాలనుకున్నాను, ప్రమోట్ చేయమన్నారు, చేశాను. అండ్ టికెట్ రేట్ల గురించి భయపడుతుంటారు, అది కూడా కమెంట్స్లో పెట్టున్నారు. ఈసారి అది కూడా ఈ సినిమాకి 105 రూపాయలు మాత్రమే ఉంది. మీరేం చెప్తే అది చేశాను. ఇంకా మీరు ఇచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటాను నేను. అండ్ మంచి సినిమా, ఈ వైరల్ కాంటెంట్లు ఇవన్నీ పక్కన పెడితే ఒక క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే సినిమా, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. మనకి ఈ కంటేజియస్ అంటారు చూసారా, క్రౌడ్ ఎక్స్పీరియన్స్తో చూసే ఫిల్మ్ ఇది. మనం ఇండివిజువల్గా ఫోన్లోనో టీవీలోనో కూర్చుంటే కాదు, ఒక ఫుల్ ప్యాక్డ్ క్రౌడ్తో చూస్తే అది వచ్చే కిక్ వేరు. ఏప్రిల్ 17కు మీ దగ్గరలోని థియేటర్కి రండి. మిమ్మల్ని ఏం మాత్రం డిసప్పాయింట్ చేయని బాధ్యత నాది. అండ్ ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నేను, డైహార్డ్ ఫ్యాన్ అనొచ్చు. ఏదైతే ఏప్రిల్ 17 రోజు
గుజరాత్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉందో దానికంటే కూడా మా సినిమా బాగుంటుంది.